తెలంగాణలో రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసమైన ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. అక్కడ కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కేటీఆర్ ను టార్గెట్ గా కవిత చేసిన సంచలన ఆరోపణలు, వాటిపై ఎలాంటి వైఖరి తీసుకోవాలి అనే దానిపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసమైన ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, కేసీఆర్ తో హరీష్ రావు అయితే భేటీ అయ్యారు. అయితే తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించినట్లుగా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీష్ రావు వరుస భేటీలు అనేది చాలా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అందులో ఈ రోజు భేటీ మాత్రం చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరగనున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కవిత, కేసీఆర్ కూతురు కవిత ఎవరైతే వ్యాఖ్యలు చేస్తున్నారో, లేఖ విడుదల కావడం, ఆ తర్వాత లేఖ తర్వాత ఆమె అమెరికా నుంచి వచ్చి ఎయిర్పోర్ట్ లో మాట్లాడిన మాటలు కానీ, అదేవిధంగా నిన్న మీడియాతో చిట్ చాట్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పార్టీలో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి భేటీ అయితే చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు పలుమార్లు భేటీ అయ్యారు. ఈ రోజు భేటీ మాత్రం చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ఏదైతే నోటీసులు ఇచ్చిందో ఆ నోటీసులకు సంబంధించి ఇప్పటికే వీరిద్దరు 3 సార్లు భేటీ అయ్యారు. ఈ రోజు ఇదే అంశంతో పాటు కవిత ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ పై చర్చించే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ప్రధానంగా చూసుకుంటే కవిత నిన్న చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ కలిపే ప్రయత్నం జరిగింది అని చెప్పేసి ఆమె చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం చాలా హాట్ టాపిక్ గా మారింది. దీంతో రాజకీయాలు మొత్తం కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు భేటీ, అంటే ఈ రోజు ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అవుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనే అంశంపై ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉందనుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ కవితపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా లేదా అనే దానికి సంబంధించి పార్టీ వర్గాలు చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కవిత చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కవిత చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా పార్టీలో ప్రకంపనలు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా అంశాలపై ఆమె టార్గెట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి ఉంది. కోవట్లు ఉన్నారు, అదేవిధంగా పార్టీలో వెన్నుపోటు రాజకీయాలు నడుస్తున్నాయి, అదేవిధంగా పెయిడ్ ఆర్టిస్టులతో తనపై వేధింపులకు గురి చేస్తున్నారు, కేసీఆర్ కు నన్ను దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చేసి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ క్యాడర్ అంతా కూడా చాలా గందరగోళానికి గురైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అనేది కవితకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే దీనికి సంబంధించి కవితను పిలిపించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయా ఏంటి అనే దానికి సంబంధించి ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉందనుకోవచ్చు. మరోవైపు కాళేశ్వరం కమిషన్కి సంబంధించి డేట్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కాళేశ్వరం కమిషన్కి సంబంధించేసి కేసీఆర్ మొత్తం న్యాయ నిపుణులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళందరితో
కేసీఆర్తో కూడా మాట్లాడారు. అదేవిధంగా పీసీ ఘోష్ విచారణకు హాజరైన అధికారులతో కూడా కేసీఆర్ సంభాషించినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం వివరాలు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వివరాలన్నింటినీ కూడా ఆయన సేకరిస్తున్నారు. ఒక నివేదిక కూడా దీనికి సంబంధించి తయారు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి అంటే విచారణకు కేసీఆర్తో పాటు హరీష్ రావు కూడా హాజరు కావాల్సి ఉంది. అందుకే దీనికి సంబంధించి ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది అన్ని రాజకీయ వర్గాల్లో ఆసక్తి అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించేసి జూన్ 5వ తేదీన కేసీఆర్ విచారణకు హాజరు కానున్నారని చెప్పేసి సమాచారం అందుతుంది. దీంట్లో ఆయన నేరుగా విచారణకు హాజరవుతారా లేకపోతే వర్చువల్గా విచారణకు హాజరవుతారా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు హరీష్ రావు ఈ నెల జూన్ 9వ తేదీన విచారణకు హాజరవుతారు. ఈ ఇద్దరు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఏవే అంశాలను ప్రధానంగా ప్రశ్నించే అవకాశం ఉంది, దానికి సంబంధించి సమాధానాలు ఏం చెప్పాలని దానికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే చాలా ఇంపార్టెంట్గా మారాయి. ఎందుకు అంటే పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి పార్టీ నేతలను అదేవిధంగా క్యాడర్ను చాలా గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ అంశాలు ఇదే విధంగా ముందుకు సాగితే పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి హరీష్ రావు అంటే బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ట్రబుల్ షూటర్గా ఉంటారు. ఏ సమస్య వచ్చినా కూడా ఆయన సమస్యను పరిష్కారం చేసే దిశగా ఆయన ఎప్పుడు ముందుకు ఉండి ఆ సమస్యలను పరిష్కరిస్తుంటారు. కాబట్టి అందుకోసమే ఆయనతో భేటీ అయ్యారా లేకపోతే మరింకా ఏమైనా కారణాలు ఉన్నాయనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం కవిత ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా వీరిద్దరి మధ్య అయితే చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టకపోతే పార్టీ క్యాడర్ అంతా గందరగోళానికి గురవుతుంది. దీనిపై ఇప్పటికే పార్టీ నేతలు ఎవరో మాట్లాడొద్దని చెప్పి పార్టీ నుంచి సమాచారం వచ్చింది. కాబట్టి ఈ ఇద్దరు నేతలు చర్చించిన తర్వాత కవితను పిలిచి మాట్లాడతారా అంటే గతంలో కేసీఆర్ రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు కానీ అదేవిధంగా గండర్ రామ్మోహన్ రావును పంపించి ఒక రాయబారం అయితే నడిపించారు. ఆ రాయబారం విఫలమైన తర్వాత కవిత డోసు పెంచింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిణామాలు చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీజేపీ ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకి అస్త్రాలు దొరికిన పరిస్థితి ఉందనుకోండి. ఎందుకంటే సొంత కుటుంబంలో వచ్చిన వివాదాలను పరిష్కరించుకోలేని బీఆర్ఎస్ పార్టీ నేతలు తమపై విమర్శలు ఎందుకు చేస్తారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే కేసీఆర్ రంగంలో దిగి దీనికి నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈ రోజు వీరిద్దరి మధ్య భేటీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే మరికొద్దిసేపట్లో ఈ భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం అయితే అందే అవకాశాలు అయితే ఉన్నాయి. బబిత అయితే రామ్ నరేష్ ఓవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు, మరోవైపు సొంత కుటుంబ సభ్యురాలు అంటే ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై బీఆర్ఎస్ కు ఎలాంటి సవాల్స్ విసురుతున్నాయని అనుకోవచ్చు? ఇక్కడ అంటే ప్రతిపక్షాల నుంచి అంటే అధికార పార్టీ నుంచి కానీ అదేవిధంగా బీజేపీ నుంచి విమర్శలు వస్తే వాటిని ధీటుగా ఎదుర్కోవడానికి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా సిద్ధంగా ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కల్వకుంట్ల కుటుంబంలో అంటే కేసీఆర్ కుటుంబంలోని వ్యక్తులే పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. దానికి ఏ విధంగా స్పందించాలి అని చెప్పేసి పార్టీ నేతలంతా డైలమాలో ఉన్నారు. దీంతో పార్టీ ఆత్మరక్షణలో పడిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కవిత విషయంలో ఎవరు స్పందించినా కూడా అది పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. దీంతో ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ముందు పోతే గొయ్యి, ముందుకు పోతే నుయ్యి, వెనకపోతే గొయ్యి అన్న పరిస్థితిగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతల పరిస్థితి ఉంది. అందుకోసమే ఎవరు కూడా దీనిపై మాట్లాడేందుకు ముందుకు రాని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ అదేవిధంగా కేసీఆర్ కానీ వీళ్ళిద్దరే మాట్లాడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించే ఇప్పుడు హరీష్ రావు అక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారనేసరికి కూడా పార్టీ నేతలంతా కూడా వారిద్దరి మధ్య ఏ అంశాలు చర్చ జరిగే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ పై ఇప్పటికే 3 సార్లు కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ భేటీ అయ్యారు. న్యాయ నిపుణులతో కానీ మిగతా అధికారులతో కానీ విచారణకు వెళ్ళొచ్చిన అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఒక చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు కవిత ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు అనేది సహజంగా ఉంటాయి. కానీ ఇక్కడ కుటుంబ సంబంధించిన అంటే ఉన్న ఎవరైతే నేతలు ఉన్నారో ఇంపార్టెంట్ నేతలు ఉన్నారో వాళ్ళపైనే విమర్శలు చేస్తున్న పరిస్థితులు కాబట్టి వాటికి ఏ విధంగా పోలీస్ స్టాప్ పెట్టాలి, అదేవిధంగా బీజేపీలో బీఆర్ఎస్ ను కలిపే ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఏదైతే అంశం ఉందో ఆ అంశం పార్టీని చాలా డ్యామేజ్ చేసే విధంగా ఉంది. దీనికి సంబంధించే స్పందించాలి అంటే పార్టీ నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రావాలి అని చెప్పేసి చూస్తున్నారు. అందులో భాగంగానే వీళ్ళిద్దరు కూడా భేటీ అయ్యారని చెప్పేసి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇద్దరి మధ్య ఒక చర్చ, కవిత ఎపిసోడ్ని ఏ విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలి, ఆమె చేస్తున్న విమర్శలు పార్టీని ఏ విధంగా డ్యామేజ్ చేస్తున్నాయి, పార్టీ క్యాడర్ ఏ విధంగా దీనికి సంబంధించి చర్చ జరుగుతుందనే అంశాలకు చర్చించే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే మరికొద్ది సేపట్లో వీరిద్దరి మధ్య భేటీ ఏం జరుగుతుంది, దానికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రకటన వస్తుందా లేదా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. బబిత
అయితే రామ్ నరేష్ కేటీఆర్ ను టార్గెట్ గా కవిత చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు బీఆర్ఎస్ లో అంతర్గత కలహాలను స్పష్టం చేస్తున్నాయనుకోవచ్చా? ఇక్కడ అంటే కల్వకుంట్ల కుటుంబంలో ప్రధానంగా ఇప్పుడు కవిత చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఇవన్నీ చూసుకుంటే కూడా పార్టీలో ప్రాధాన్యత అంటే తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, తనకి ఒక పోస్టు అంటే పార్టీలో ప్రాధాన్యం ఉన్న పోస్టు కావాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తుంది. అయితే నిన్న ఆమె చిట్చాట్ చేసే సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. తాను పదవుల కోసం ఏనాడు ప్రయత్నం పాకులాడలేదు, తాను ఉద్యమం నుంచి కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది, పదవుల కోసం పాకులాడలేదని చెప్పేసి ఆమె చెప్తున్నప్పటికీ కూడా ఒక రకంగా చూసుకుంటే ఇక్కడ కేసీఆర్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె నేరుగా పోయి మాట్లాడే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు ఆమె మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆమె నిన్న చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలతో ఒకసారిగా పార్టీ చాలా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. ఇందుకోసం అని చెప్పేసి కేసీఆర్ ఆమెను పిలిచి మాట్లాడతారా లేదా అనేది వేచి చూస్తున్న పరిస్థితి. అదేవిధంగా పార్టీ నుంచి ఏమన్నా దీనికి సంబంధించి యాక్షన్ అనేది ఉంటుందా లేదా అనేది ఆమె వేచి చూస్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ చర్యలు తీసుకోవాలి, లేదంటే పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇద్దరు ఎవరు రెస్పాండ్ అవుతారనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కేటీఆర్ అమెరికాలో ఉన్నారు. ఆయన పర్యటన ముగించుకొని ఈ నెల 3వ తేదీన అంటే వచ్చే నెల 3వ తేదీన ఆయన వస్తారు. ఆ తర్వాత దీనిపై ఏమైనా చర్యలు ఉంటాయి. ఈ లోపే లేదా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటే కేసీఆర్ దీనిపై డిస్కషన్ చేసిన తర్వాత యాక్షన్ తీసుకుంటారా చూడాలి. లేదు అంటే కవితను పిలిచి అంటే ఫామ్ హౌస్కి పిలిచి మాట్లాడతారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ వ్యవహారానికి సంబంధించి ఇటు కవిత ఈరోజు మంచిర్యాల పర్యటన కూడా వెళ్ళారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరో కూడా ఆమె పర్యటనలో పాల్గొన్న పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఇక్కడ నిన్న కవిత చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా పార్టీకి సంబంధించిన నేతలంతా అంతర్మదనంలో ఉన్నారు. అంటే కవితతో వెళ్తే ఏం జరుగుతుంది ఏంటి అనేది అంటే పార్టీ నుంచి ఒక లైన్ అనేది వాళ్ళకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతోనే ఎవరు కూడా ఈ రోజు ఆమె పర్యటనలో ఎక్కడ పాల్గొన్నారు. కేవలం జాగృతి సంస్థ అదేవిధంగా కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా వెళ్లి కలిసిన పరిస్థితి ఉంది. చెప్పండి భవిత. అదే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు తాజాగా పార్టీలో నేతలు కూడా కేటీఆర్ కవిత వర్గాలుగా విడిపోతున్నట్లయితే తెలుస్తోంది. అంటే తాజాగా ఆందోళన మాజీ ఎమ్మెల్యే చంటి కాంతి కిరణ్ కేటీఆర్ కు మద్దతు ప్రకటించారు. అంటే మనం ఈ పరిమాణాలను ఎలా చూడాలనుకోవచ్చు? ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే పార్టీకి సంబంధించిన నేతలు అంటే ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మాజీ మంత్రులు కానీ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వీళ్ళంతా కూడా ప్రస్తుతం పార్టీ లైన్లోనే ఉన్నారు. అంటే కేసీఆరే మా నాయకుడు, మళ్ళీ కేసీఆరే సీఎం అవుతారంటూ కూడా ఇప్పటికే చాలామంది మాజీ మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలంతా చెప్తున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయాన్ని ప్రకటిస్తున్నారు. కవితతో ఇప్పుడు పోతే అంటే కవిత కొత్త పార్టీ పెట్టేసి ఆమెతో పోయే పరిస్థితి ప్రస్తుతానికైతే ఏ నేతల్లో లేదు. ఎందుకంటే ఆమె లైన్ ఏంటి, పార్టీ తీసుకుంటే ఆమె తెలంగాణ జాగృతి ద్వారానే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒకవేళ ఆమె సపరేట్ పార్టీ పెడితే ఎంతమంది పోతారనే దానికి సంబంధించి ఇప్పటికైతే ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆమెను నమ్ముకొని పోతే తర్వాత తమ భవిష్యత్తు ఏంటనేది కూడా వాళ్ళు ఆలోచించుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఉద్యమం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ఫైట్ చేశారు. అదేవిధంగా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అలాంటి నేతను వదిలేసి పోయే పరిస్థితి ఇప్పుడున్న వాళ్ళైతే ఎవరు ధైర్యం చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఇక్కడ పార్టీకి సంబంధించి ఉద్యమ పార్టీగా ఉంది. ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉంది, కాంగ్రెస్ పాలన మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. మళ్ళీ నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది అనే ప్రచారం ఎక్కువగా తీసుకువెళ్లారు. ఈ సమయంలో కల్వకుంట్ల కుటుంబంలో కవిత ఎపిసోడ్ అనేది బయటికి రావడంతో ఒక్కసారిగా ఒక రాజకీయ సందిగ్ధం అనేది ఏర్పడింది. ఈ సందిగ్ధానికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టకపోతే మాత్రం పార్టీ క్యాడర్ చాలా గందరగోళానికి గురయ్యే పరిస్థితి. అందుకోసమని చెప్పేసి ఇప్పుడు ఆమె మంచిర్యాల ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు. కేవలం జాగృతి సంస్థకు సంబంధించిన వాళ్ళంతా కూడా వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అంటే తాజా పరిస్థితుల నేపథ్యంలో నేతలంతా కూడా కేసీఆర్ దగ్గర నుంచి ఏదైనా ప్రకటన కేసీఆర్ దగ్గర నుంచి కానీ అదేవిధంగా కేటీఆర్ దగ్గర నుంచి ఏదైనా ప్రకటన వస్తే దానికి సంబంధించి స్పందించాలని చెప్పేసి అయితే వాళ్ళంతా చూస్తున్న పరిస్థితి ఉంది భవిత. అయితే బీఆర్ఎస్ లో ఎక్కువ మంది ఇప్పుడున్న పరిణామాలను చూస్తుంటే బీఆర్ఎస్ లో ఎక్కువ మంది కేటీఆర్ వైపా కవిత వైపా అంటే పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది అనుకోవచ్చు రామ్ నరేష్? ఇక్కడ పార్టీకి సంబంధించి నేతలంతా కూడా కేసీఆర్ అండ్ కేటీఆర్ వైపే ఉన్నారు. ఇది మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే పార్టీ నేతలంతా కూడా కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తున్నారు. ఇప్పుడు పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన కేసీఆర్, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు. వీళ్ళిద్దరి నాయకత్వంలోనే వీళ్ళంతా పనిచేస్తున్నారు. ఈ నాయకులంతా కూడా వీళ్ళతోనే ఉన్నట్టుగా స్పష్టంగా సంకేతాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న జగదీష్ రెడ్డి కూడా కొద్దిసేపు క్రితం
మీడియాకు ఒక రిలీజ్ చేశారు. ఆయన కూడా కేసీఆర్ మా నాయకుడు, ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి, మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేశారు. అదేవిధంగా నిన్న పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్సీలు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఇదే ప్రకటనలు చేసిన పరిస్థితి అయితే ఉంది. కేసీఆర్ తప్ప మా నాయకుడు వేరే కాదు అని చెప్పేసి వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి కవితతో వెళ్ళే నేతలు అయితే చాలా తక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాగృతికి సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా కొంతమంది మాజీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఇప్పటివరకే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ కవిత ఎపిసోడ్కి సంబంధించి వ్యవహారం నడుస్తుందో దీంతో వాళ్ళు కూడా సైలెంట్ అయిన పరిస్థితి కనిపించింది. దీంతో ఆమెతో ఎవరు వెళ్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. పార్టీకి సంబంధించిన మెజారిటీ నేతలంతా కూడా ఇటు కేసీఆర్ అండ్ కేటీఆర్ టీంలోనే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామ్ నరేష్. మాజీ ఎమ్మెల్యే